బిగ్ బాస్ సీజన్ 8 లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడి ఆ తర్వాత నిఖిల్ దగ్గరకు వచ్చి ఆగారు. నిఖిల్, నిజంగా ఏదైతే టైర్లు టాస్క్ ఆడావో అది చాలా అద్భుతంగా ఆడావు. అంతేకాదు 100% ఎఫెక్ట్ పెట్టి ఏ టాస్క్ నైనా సరే తీసేస్తావు. ఇక ఆ టాస్క్ చివర్లో కొంచెం టైం అవ్వడంతో మిస్ బ్యాలెన్స్ అయ్యింది. లేకపోతే ఆ టాస్క్ లో విజయం నువ్వే సాధించేవాడివి. ఏదేమన్నా సరే మాకు పాత నిఖిల్ మళ్ళీ చూడగలుగుతున్నాం. నువ్వు ఇదే కంటిన్యూ అవ్వాలి అంటూ హోస్ట్ నాగార్జున తెలియజేయడంతో వెంటనే నిఖిల్ తప్పకుండా సార్ అంటూ చెప్పుకొచ్చాడు. మరి మొత్తంగా అమ్మ దగ్గర నుంచి నీకు ఫుడ్, అలాగే అమ్మ దగ్గర నుంచి నీకు లెటర్ వచ్చింది కదా, ఎలా అనిపించింది అంటే నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఆ లెటరు అలాగే ఫుడ్ ఎక్కడ మిస్ అయిపోతుందని, కానీ యష్మి చాలా మంచి నిర్ణయం తీసుకొని నాకు తీసుకొచ్చి ఇచ్చింది. నాకు ఆ లెటర్ అండ్ ఫుడ్ తిన్నాక మంచి బ్యాక్ బోన్ అనిపించింది సార్. అమ్మ నిజంగా చాలా బాగా చెప్పింది ఆ లెటర్లో. నేను వచ్చేటప్పుడు అమ్మకి మాట ఇచ్చాను సార్, ఎలాగైనా సరే సీజన్ 8లో గెలిచి కప్పు తీసుకొస్తానని. అందుకే అమ్మ కప్పు ముఖ్యం అంటుంది అంటే మరి ఇంకెందుకు, నువ్వు ఇలాగే టాస్కులు ఆడి ఇలాగే కంటిన్యూ చేస్తే నీకు కప్పు ఈజీయే కదా నిఖిల్ అని అనడంతో తప్పకుండా కష్టపడతాను సార్, ఎంత దూరం అన్నా ఎన్ని టాస్కులైనా ఆడతాను అంటే ఆల్ ద బెస్ట్ నిఖిల్ అంటూ తెలియచేసుకొచ్చారు. మరి మొత్తంగా హోస్ట్ నాగార్జున నిఖిల్ని ప్రశంసించిన దానిపై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.